హలో హరప్రియులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆనియన్ పరాటా ఎలా చేసుకోవాలని చూస్తున్నా. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర దీనికి కావాల్సింది. శనగపిండి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం స్మెల్ వస్తుంది, అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత బాణలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం వేసేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు పసుపు, మూత పెట్టేసి కాసేపు అలాగే పెట్టేస్తే మగ్గిపోతుంది. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అన్నమాట, అండ్ గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి కూడా వేసుకోండి. అది గరం మసాలా, ధనియాల పొడి మిక్స్ చేసి పెట్టుకోండి. అది అండ్ రోస్ట్ చేసుకున్న శనగపిండి అంతా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర, 1 స్పూన్ షుగర్ వేసుకోండి. అది స్టఫ్ అన్నమాట. ఇది కొత్తిమీర నూగులు చపాతీ పిండిలో ఇలా కొద్దిగా తిక్కుకొని స్టఫ్ అంతా పెట్టుకోవాలి. అలా చేసుకొని మరి నార్మల్గా చపాతీ రోల్ చేసినట్టు చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత నార్మల్గా ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే కర్రీ కూడా అవసరం ఉండదు. నార్మల్గా పెరుగుతో తినచ్చు, లేదంటే ఉత్తదైనా తినచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.